ఏదో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? హాయ్, నేను మీ గణేష్, ఫైనాన్షియల్ ప్లానర్. ఇవన్నీ నాకు మే మంత్లో వచ్చిన క్లెయిమ్స్. నేను ఇన్సూరెన్స్ బిజినెస్లోకి వచ్చి అప్రాక్సిమేట్గా 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా నేను ఇన్ని హెల్త్ క్లెయిమ్స్ చూడలేదన్నమాట. మే మంత్లో నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక్కొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తూనే ఉంది. అసలు నేనే షాకింగ్లో ఉన్నామాట. ఎందుకు ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది మే మంత్లో నాకు వచ్చిన క్లెయిమ్స్ అప్రాక్సిమేట్గా 18 క్లెయిమ్స్ అన్నమాట. క్లెయిమ్ అమౌంట్ చూడండి, 72 lakhs క్లెయిమ్ వచ్చిందన్నమాట. యావరేజ్గా 4 lakhs పర్ పర్సన్ క్లెయిమ్ చేసాడనమాట. ఓకే, సో చాలామంది అనుకుంటారు నేను ఫిట్గా ఉన్నా, హెల్తీగా ఉన్నా, నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అనుకుంటారు. ఆ రోజులు పోయాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఫేకు, తాగే మిల్క్ ఫేకు, ఎవ్రీథింగ్ ఫేక్ అన్నమాట. ఈవెన్ మనం హోమ్ ఫుడ్ తిన్నా కూడా ఏది ఒరిజినల్లో ఏది ఫేకో కనిపెట్టడం అలా అయిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు ఏదున్నా లేకపోయినా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. దీని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడండి, ఇన్సూరెన్స్ కింద చూడకండి. ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయేలోపు ఒక్కసారైనా హాస్పిటల్ మెట్టి తొక్కకుండా వెళ్ళే సిచ్యువేషన్ లేదు ఈ రోజుల్లో. ఓకే, మీరు కట్టే ప్రీమియం అంతా కూడా క్లెయిమ్ రూపంలో మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 18 మంది మహా అయితే కంపెనీకి పే చేసిన ప్రీమియం నాట్ ఈవెన్ 1 lakh వాళ్ళ ఎంటైర్ జర్నీలో. కానీ వాళ్ళు చేసిన క్లెయిమ్ అమౌంట్ చూస్తే 5 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు. అది హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.